హాయ్ అండి. ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. నేనైతే ఇంట్లో హోమ్ మేడ్ పన్నీర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా ఫ్రెష్ ఉందండి. బయట పన్నీర్ అస్సలు బాగోదు. సో నేను ఎప్పుడైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వెంటనే కుక్ చేసుకుంటాను. అయితే ఈ కర్రీ కోసం ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఒక 7-8 క్యాష్యూస్, ఒక 4 ఎండుమిర్చి, ఒక 3 వెల్లుల్లి అండ్ ఇంకా గసగసాలు కూడా తీసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్, నా దగ్గర ఉన్న పావుతోటి 2 పావులు అయితే ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక అందులోకి ఒక బిర్యానీ ఆకు అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అండ్ ఇంకా చాప్డ్ ఆనియన్స్ అయితే కొంచెం సన్నగా తరుక్కోండి. ఈ కర్రీలో ఆనియన్స్ కనిపించకపోతేనే బాగుంటుంది. సో అందుకే నేను చాలా సన్నగా తరిగి కర్రీలో అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. అండ్ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకొని బాగా మగ్గనిచ్చి, ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అది కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న నానబెట్టుకున్న ఆ క్యాష్యూస్ అండ్ ఒక 4 టమాటోస్ కలిపేసి నేను గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. కలుపుకోవాలండి మంచిగా. ఫస్ట్ కలిపేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే అది బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇవి రెండు బాగా మగ్గాలండి. కారం లేకపోతే పచ్చి వాసన వస్తుంది. కారం బాగా మగ్గిన తర్వాతనే మనం పన్నీర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కారం, ఉప్పు అన్నీ బాగా మిక్స్ అయ్యాయి. నూనె కూడా పైకి వచ్చేసింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే వేసేసుకోండి. కర్డ్ మాత్రం వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయండి. దానివల్ల కర్డ్ ఉండలుగా అయితే ఉండదు, బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం అంత గరం మసాలా, మేము గరం మసాలా చాలా తక్కువగా వాడతాం. సో అందుకే చాలా కొంచెమే వేసాను. మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అది బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పన్నీర్ అయితే వేసేసుకోండి. మీ ఇష్టం అండి. చాలా వరకు ఇంట్లో చేసిన పన్నీర్ ప్రిఫర్ చేయండి. అది చాలా ఫ్రెష్ ఉంటుంది. బయటదైతే అంత టేస్ట్ అనిపించదు. నేను ఎప్పుడైనా ఇంట్లోదే పన్నీర్ ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా అలానే ట్రై చేయండి. పన్నీర్ ఎంత టైం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ పన్నీర్ నా దగ్గర ఆల్రెడీ 1 బాయిల్డ్ ఎగ్ అవుతుంది. సో దాన్ని అందులో వేసేసాను. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని. ఇది మగ్గడానికి కొన్ని వాటర్ అయితే పోసుకున్నా, కొన్ని అంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని బాగా కుక్ అవ్వనిస్తున్నానండి. ఇప్పుడు కుక్ అయింది. దీంట్లో కసూరి మేతి వేసుకున్నా. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, సో అందుకే వేలే. మీ దగ్గర ఉంటే వేసేయండి. లాస్ట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండేసి వస్తే మన కర్రీ అయితే రెడీ.